ఈ ఈత కొమ్మలతోటైతే ఆకుకూరలైతే కట్టేయబోతున్నాను. హలో ఫ్రెండ్స్! ఈరోజు మ్యాటర్ ఏందంటే, ఈరోజు ఆకుకూరలు కడదామని అయితే చేను కాడికైతే వచ్చేసి ఫస్ట్ ఈత కొమ్మలైతే కోసుకొచ్చేసాను. ఈత కొమ్మలు ఎందుకంటే మా సైడ్ మొత్తం ఆకుకూరలు ఈత కొమ్మలతోటే కడతారు. అందుకని అయితే ఫస్ట్ ఈత కొమ్మలైతే కోసుకొచ్చి దాంట్లోనైతే సన్నగా చేశాను. చిల్చేసిన కొమ్మలన్నిటిని ఒక దగ్గర మంచిగా కట్టలాగా కట్టి అవన్నీ తీసుకెళ్ళి కూర కట్టడం అయితే స్టార్ట్ చేశాను. మెంతెం కూర కడుతుంటే మొత్తం మధ్యలో తెగిపోతుంది. ఒక సైడ్ ఏమో ఎండ గట్టిగా కొడుతుంది. మెంతెం కూర పీకుతుండగానే అప్పుడే సాయంత్రం అయితే అయింది. ఇంకా సాయంత్రం అయింది, చెట్టు నీడ కూడా వచ్చేసింది. ఇంకా చెట్టు నీడ వచ్చేసింది కానీ తోటకూర అయితే పీకడం అయితే స్టార్ట్ చేశాను. తోటకూర పీకుతుంటే మంచిగా వస్తుంది. అసలు మధ్యలో తెగిపోవడం లేదు. ఇంకా తోటకూరని అయితే రప్ప అయితే కడుతున్నాను. ఫ్రెండ్స్, ఫైనల్గా అయితే అయిపోయింది మొత్తం. 3 గంటల నుంచి ఎండలో తనలాడంగా కట్టలు అయితే ఇప్పుడు ఫైనల్గా కట్టేసుకోవడం అయితే అయిపోయింది. అలా కట్టిన కట్టలు అయితే అయిపోయినాయి అని కింద అయితే బట్ట అయితే పరిచేసి ఆ కట్టిన కూరను మొత్తం అయితే మంచిగా పేరుస్తున్నాను. ఫస్ట్ కింద అయితే తోటకూర పెట్టాను, ఎందుకంటే ఇది పెద్దగా ఉంటుంది కాబట్టి దాన్ని అయితే కింద అయితే పెట్టేసి చిన్న కూరను మొత్తం అయితే పైన అయితే పేరుస్తున్నాను. ఇవన్నీ ఎన్ని కట్టలు ఉంటాయో మీకు తెలిసి కామెంట్ అయితే చేయండి పక్క. ఇట్లా మొత్తానికి అయితే పేర్చేసి ఆ బట్టను మొత్తం అయితే దగ్గరికి అయితే చుట్టేసాను. ఇట్లా చుట్టడం వలన గాలి పోకుండా కూర అనేది ఫ్రెష్. ఆకుకూరల్ని మొత్తాన్ని ఒక బట్టలు అయితే పెట్టేసి దాంట్లోనైతే టైట్గా కట్టేసి దాంట్లోపైన అయితే మంచిగా వాటర్ అయితే చల్లేసి మా ఆవుల దగ్గరికి అయితే వచ్చేసి దాంట్లోకైతే నీళ్ళు అయితే పెట్టేసి గడ్డి అయితే వేసేసాను. ఈ రోజుకైతే ఇంతే ఫ్రెండ్స్. మరి ఒక వీడియోతో మళ్ళీ వస్తాను. అంతలోపల ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోతో మళ్ళీ వస్తాను.